రంగా చెప్పారు. విదితానమయా విశదైక కళ నచకించన కాంచనమస్తి గురు. సమస్త కళలు పరిపూర్ణంగా తెలుసున్నవారు మీరు. అన్ని కళలు తెలిసి ఉంటే, అంత అభినవేశం ఉంటే సహజంగా మనసు ఆర్ద్రమైపోతుంది. నిన్న మీకు చెప్పా, కళ సంస్కృతికి కారణం. ఎవరి మనసు భక్తితో నిండి ఉంటుందో వాళ్ళ మనసు చాలా ప్రేమతో కూడుకుని ఉంటుంది. మీరు అందుకే వాంగ్మయం చూడండి, భక్తుల మనసంత మెత్తగా ఎవరిది ఉండదు. వాళ్ళు చాలా తొందరగా క్షమించగలరు. అది చేతకానితనం అనుకుంటే చాలా ప్రమాదం. ఎందుకనంటే ఆయన కోప్పడినా క్షమించేస్తారులే అనుకుంటే అదే ఏదో ఒకనాడు గురువుకి దూరం అయిపోవడానికి కూడా కారణం అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకి నేను సరిగా అర్థం కాలేదు కాబట్టి వీళ్ళని దగ్గర ఉంచడం కూడా ప్రమాదమే అన్న పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఆయన ఎంత గొప్పగా చెప్పారో, మీరు సమస్త కళలయందు పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వారు. నా దగ్గర ఏముంది? నచకించన కాంచనమస్తి గురు. నా దగ్గర ధనము లేదు, బంగారము లేదు, నాకు ఇది ఉంది, మీరు నన్ను అభిమానించాలి అనడానికి కారణం లేదు. మీరు నన్ను అభిమానించి నన్ను అభిమానించడానికి మీరు ఒక కారణం చూపిస్తున్నారు అంతే. నిజంగా చెప్పాలి అంటే మీ స్థాయిలో మీరు దాన్ని కారణంగా తీసుకుని అభిమానించవలసిన అవసరం లేనే లేదు మీకు అసలు. అది మీ ఆర్ద్రత, మీ మంచితనం, మీ గొప్పతనం. నేనేం చెప్పను? నిజంగా చెప్పాలంటే నా దగ్గర ఏముందని నేను మీ అభిమానానికి పాత్రుణ్ణి కావాలి? అయినా నన్నింత అభిమానిస్తారంటే, నన్నింత నెత్తి మీద పెట్టుకుంటారంటే అది మీ మంచి మనసు గురువుగారు. ధృతమేవ విదేహి కృపాం సహజాం. మీరు దయామృత స్వరూపులు, దాన్ని నా మీద వర్షించండి గురు సార్వభౌమ.